గత 6 సంవత్సరాల నుంచి మన బత్యాల చెంగలరెడ్డి గారు అతనికి మొండి చేయి చూపించిన ఎటువంటి పదవి ఆశించకుండా ప్రజాసేవే పరమార్థమని, ప్రజలు సేవ చేసేదానికి పదవితో అవసరం లేదని మరొకసారి ఆయన తెలియజేశాడు. అనేక లక్షల కిలోమీటర్లు తిరిగి ప్రతి పేద ప్రజలకైతే అందరి ఆయన మంచి చెడ్డ అన్ని అతనికి తెలిసిన వ్యక్తి. అతనైతే రాజంపేట ఇన్ఛార్జి అయితే అతను సమర్థమైన నాయకుడు. రాబోయే ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి, సర్పంచ్లు ఉన్నాయి, జెడ్పీటీసీలు ఉన్నాయి, ఎంపీటీసీలు ఉన్నాయి. ఇవన్నీ గెలిచాలంటే ఒక దొమ్మైన నాయకుడు మన బత్యాల చెంగలరెడ్డి గారిని ఇక్కడ వచ్చే ప్రజానికం మొత్తం నమ్ముతున్నారు. ముఖ్యంగా ఈ జరిగిన మా కులానికి అన్యాయము, ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని 6 మండలాల్లో ఉప్పెత్తున మనం చేసి అందరినీ ఇంకా సమకూర్చి పెద్ద ఎత్తున ఇదే మేము ఐక్యనాథ్ దృష్టికి విజయవాడకు అతి త్వరలో తీసుకుపోయి అక్కడ మన ముఖ్యమంత్రి వర్యులకు, ఉప ముఖ్యమంత్రి వర్యులకు మేము మా మనోభావం, మా అంతర్గత విషయం మేము తెలియజేసుకుంటాం. ఇక్కడికి ముఖ్యంగా వచ్చిన ఉద్దేశం ఏంటంటే, నిన్న కొంచెం మంది కులస్తులు ఏదో ఒక కులస్తులు వచ్చి పలానా బలిజి కులస్తులు ఒక నాయకుడి దగ్గరికి పోయి కలిశారు. వాళ్ళు వేరే పర్పస్ పైన పోయింటే అతను అక్కడ మీటింగ్ ఒక పేపర్ పత్రికా వ్యతిరేకంగా అతను వేసి అది అక్కడ తప్పుదావ పట్టించి అతని డైవర్ట్ రాజకీయాలు గత 5 సంవత్సరాల నుంచి అతను డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నాడు. తెర వెనుక నుండి అతను వ్యూహాత్మకంగా ఒక బల్జీలందరూ నా దగ్గరికి వచ్చారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ బల్జ కులస్తులే. ఇక్కడ ఏదైనా జరిగితే నీ ఆఫీస్ నుంచి మీటింగ్, మీ ఆఫీస్ నుంచి ఇక్కడ వచ్చిన నాయకులకు ఫోన్లు చేస్తున్నారు. అన్న మీరెందుకు పోయినారన్నా, మీరు ఎందుకు పోతున్నారని చెప్పి అంటారు. మీకు దమ్ముంటే ఒక నాయకుడిని మీరు ఎంచుకోండి. మీకు దమ్ముంటే బల్జీలలో మీకు మీటింగ్ పెట్టి మీరు ఒక అభ్యర్థిని ఎంచుకోండి. మీరు మాకేందన్నా మీరు ఫోన్లు చేసేది? అక్కడికి పోవద్దు, ఇక్కడికి పోవద్దు, మీరు వెనకబడిపోతారు. ఎక్కడ మేము వెనకబడిపోయినాం? గత 40 సంవత్సరాల నుంచి వెనకబడిపోయినాం రాజపేటలో. ఎప్పుడైతే మన పశువులేడి బ్రహ్మయ్య గారికి కూడా మొండి చేయి చూపించా అప్పటి నుంచి బల్జ కులస్తుడు అనగదుకు పెట్టినాడు, వెనకబడిపోయినాడు. ఇది పైన హైకమాండ్ దృష్టికి కానీ హైకమాండ్ కానీ ఇది ఒక వ్యూహమే. ఇక్కడ కావాల్సింది అతి తక్కువ కాలంలో 2019లో బత్యాల చెంగలరెడ్డి గారికి టికెట్ కేటాయించినారు. 25 రోజులు టైం కేటాయించినారు. 25 రోజులు ఆయన 6 మండలాల్లో తిరిగి కడప నుంచి రాయచోటి వరకు ఉంది. 292 బూతులునే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద కాన్స్టిట్యున్సీ రాజంపేట. ఇన్ని బూతులు లేవు. 292 బూతుల్లో ఇప్పుడు ఎవరైతే నేను పార్లమెంటు అసెంబ్లీ ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్నాడో 289 బూతుల్లో నువ్వు నిలబెట్టే శక్తి నీకుందా? నువ్వు ఒక్కసారి గుండెలపై చేసుకొని చెప్పు. నీ పక్క నుండి కోవట్లు చెప్పు. ఆ రాజకీయ కోవట్లు అందరికి ఫోన్లు చేసి అన్న మీరెందుకు వస్తున్నారు, మీరెందుకు పోతున్నారు, అది ఇతనికే టికెట్ అన్న. 2024 నుంచి చంద్రబాబు హైకమాండ్ నుంచి అతను మార్చి అతను మైండ్ సెట్ మార్చుకున్నాడు. ఏ కుటుంబంలో అయితే ఒక టికెటే, నీకు ఆల్రెడీ పార్లమెంట్ పదవి ఉంది, నీ పదవికి నువ్వు న్యాయం చేసుకున్నా